హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్। ఈ రోజు వీడియోలో కాజు పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకుంటానండి। అచ్చం దాబాకి రెస్టారెంట్లకి వెళ్ళే పని లేకుండా అదే టేస్ట్ తో అదే పర్ఫెక్ట్నెస్ తో ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియెంట్స్ తో ఎలా సింపుల్ అండ్ టేస్టీగా పిల్లలకైనా పెద్దలకైనా నచ్చే విధంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ రోజు ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను। అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ఇది దేంట్లోకైనా అల్టిమేట్ గా ఉంటుందండి। చపాతీ పుల్కా దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుంది। ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి। నేను 400 గ్రాముల పన్నీర్ని అయితే తీసుకున్నాను। ఈ పన్నీర్ని ఈ విధంగా మీడియం సైజ్ ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను। మీ ఇష్టం, మీరు పెద్ద పెద్ద సైజ్ ముక్కలైనా కట్ చేసుకోవచ్చండి। ఈ విధంగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి। ఈ విధంగా బౌల్లోకి వేసుకున్న తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని వీటిని మొత్తం ఈ మసాలాలంతా పన్నీర్ ముక్కలకి కలిసేటట్టు మనం బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ని అయితే యాడ్ చేస్తున్నాను। ఇది నేనైతే హోమ్ మేడ్ బటర్ని అయితే యాడ్ చేశానండి, అందుకే వైట్ కలర్లోనే ఉంటుంది ఈ బటర్। ఇది కొంచెం వేడైన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి। ఈ విధంగా వేసుకొని ఇవి బాగా రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి। అదే బాండిల్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఒక చిన్న సైజ్ కప్పుడు కాజునైతే యాడ్ చేసుకోవాలి। ఈ కాజు బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకుందాం। అదే బాండిల్లో ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను అయితే యాడ్ చేశాను। ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి రెబ్బలను అయితే యాడ్ చేశాను। ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత 3 ఇలాచీ యాడ్ చేశాను। అలాగే 2 టేబుల్ స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని కొంచెం ఇవి కూడా ఫ్రై అయ్యేంత వరకు వేపుకున్న తర్వాత 2 పెద్ద సైజు టొమాటోలు, అలాగే 1 పెద్ద సైజు క్యారెట్ ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను। ఈ క్యారెట్ ఉంటే ఖచ్చితంగా వేసుకోండి, అప్పుడే ఆ రంగు రుచి కూడా డిఫరెంట్ గానే వస్తుంది। ఇప్పుడు ఇవి మిక్సీ జార్లో వేసుకొని ఒక 10 నుంచి 15 వరకు జీడిపప్పులు అయితే వేసుకొని ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను। ఇది పక్కన పెట్టుకొని అదే బాండిల్లో ఒక 3 టేబుల్ స్పూన్ల వెన్ననైతే యాడ్ చేశాను। ఈ వెన్న బాగా వేడయ్యాక 1 పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసుకొని వేసుకున్నాను। అలాగే కొంచెం జీరా, ఇవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। అవి ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని మొత్తం అయితే వేసుకోవాలి। వేసుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోవాలి। అదే మిక్సీ జార్లో కొంచెం వాటర్ని వేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి। ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి కొంచెం తగినంత సాల్ట్, చిటికెడు పసుపు, తగినంత కారం యాడ్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి, ఉండలు లేకుండా కలుపుకొని దీంట్లోకి ఇప్పుడు 2 టీ గ్లాసుల నీళ్ళనైతే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి। చూడండి సగం అయితే ఉడికిపోయింది। ఈ విధంగా థిక్నెస్ వచ్చిన తర్వాత దీంట్లోకి కొంచెం పంచదారను కూడా యాడ్ చేసుకోవాలి। ఈ పంచదార వల్ల ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి, రెస్టారెంట్ స్టైల్ టేస్టే వస్తుంది మనకి। ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను అయితే వేసుకోవాలి। ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ విధంగా కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు మనం బాగా తిప్పుకొని కలుపుకోవాలి। దీంట్లో 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ బటర్ పన్నీర్ మసాలా, నేనైతే ప్రియాదైతే వాడుతున్నానండి।
పన్నీర్ మసాలాని ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి కస్తూరి మెత్తిని ఒక గుప్పెడు వరకు యాడ్ చేసుకోవాలి. ఈ కస్తూరి మెత్తి వల్ల దీని స్మెల్ అయితే అల్టిమేట్ అనే చెప్పొచ్చు. ఖచ్చితంగా వేసుకోండి. ఇదైతే ఈ విధంగా బాగా కలుపుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ఈ మసాలాలు మొత్తం ముక్కలకు పట్టేంత వరకు మనం మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. చూడండి ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు ఒకసారి కలుపుకొని దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అయితే వేసుకోవాలి. కొత్తిమీరని వేసుకొని బాగా కలుపుకొని ఈ కొత్తిమీర కూడా ఈ కర్రీకి బాగా పట్టేటట్టు కలుపుకొని ఇంకా 2 నిమిషాల పాటు ఈ విధంగా ఉడికించుకోవాలి. ఆయిల్ అయితే పైకి తేలింది కదా. ఇప్పుడు దీన్నైతే మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే ఈ పన్నీర్ బటర్ మసాలా అయితే కాజు పన్నీర్ మసాలా అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం. ఇది దేంట్లోకైనా చాలా చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లోనే ఇది కుదురుతుంది. నా వీడియో చూస్తూ మీరు ఈ కాజు పన్నీర్ని ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకున్నారు. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.